ఈరోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి రాజేంద్ర నగర్ సర్కిల్ మళ్ళీ అత్తాపూర్ మరియు మోయినాబాద్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము చూస్తున్నాము, గత 15 నెలలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూస్తున్నాము. అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించి ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే సహకారంతో మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎంత సాపిగా సాగుతున్న తరుణంలో ఈ 10 ఏళ్లలో మంచి బ్రహ్మాండమైనటువంటి పాలన, ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండే. కానీ 2023 ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ 2000 ఇస్తుంటే 4000 ఇస్తామని అబద్ధాలతో చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ నలుగురిని ఏ టీ కొట్టుకాడైనా సరే, ఏ హోటల్ దగ్గరైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందంటే అందరూ చీచీ కొడుతున్నారు. ఎందుకంటే అంత జనరంజకమైనటువంటి పాలన మనం 9.5 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం భయపడే అవసరం లేదు. రాబోయే రోజులన్నీ మనకు రాబోయే రోజుల్లో మన రాజేందర్ నగర్ నుంచి కాబోయే ఎమ్మెల్యే మన కార్తీక్ బాబు గారు. అన్న కేటీఆర్ అన్న మీకు చెప్తున్నాము, కార్తీక్ బాబు గారికి గెలిపించే బాధ్యత మాది. ఈ వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ కార్తీక్ బాబుకు టికెట్ చేయండి. మేమంతా ఇంతకుముందు కూడా 9.5 సంవత్సరాలుగా మేము పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినాము. అదే కృషి రాబోయే రోజుల్లో కూడా పార్టీ పరిశిష్టకు పార్టీకి కట్టుబడి మేమంతా సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి నుంచే మేము కథనంలో దిగుతాము. ప్రజలు ఏ ఇబ్బందులు ఎదురైనా సరే ఆ ప్రజల్లో వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాము. అదేవిధంగా ఈ 27న జరగబోయే రజోత్సవ సభలో కూడా మా ఏరియా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సబితక్క కుటుంబంతో దాదాపు 35 ఏళ్ళ అనుబంధం ఉంది. మధ్యలో 10 ఏళ్ళు అంత గ్యాప్ తప్పించి, కానీ వాళ్ళు మాకు ఎల్లప్పుడూ పెద్ద దిక్కు. అలాగే అక్క వాళ్ళ అబ్బాయిని కూడా మన ఎమ్మెల్యేగా చూడాలనే తపన ఉంది. తప్పకుండా అది సాకారం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమంలో మా యంగ్ డైనామిక్ కేటీఆర్ సార్ ద్వారా ఈరోజు మళ్ళా పార్టీలోకి రావడం చాలా సంతోషకరము. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.